తెలంగాణలో సవాళ్ళ పరంపర నడుస్తూ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసురుతూ ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఆ సవాళ్ళని స్వీకరించి ఎక్కడికంటే అక్కడికి వస్తామన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ పరంపరలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అరెస్ట్ కూడా జరుగుతూ ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా కీలక నేతలు అరెస్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అటు హరీష్ రావు కావచ్చు, ఇటు ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ కావచ్చు, వీళ్ళైతే అరెస్ట్ అయిన నేపథ్యం కనబడుతుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితా రెడ్డి గారు అయితే ఉన్నారు. అక్క ఎలా చూస్తూ ఉన్నారు ఈ అరెస్ట్ పరంపరని ఎలా చూస్తారు? ఇప్పుడు సవాల్ విసిరింది వాళ్ళు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అనింది వాళ్ళు, దానికి చర్చకు రెడీ అని చెప్పి చాలా చక్కగా బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ వాళ్ళకి ఆహ్వానం అందించారు. రాలేదు, రానప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ మీరు వస్తారా మేము వస్తారా దానికి కూడా రెడీ. సో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు ఏదన్నా నిజంగా అలాంటిది మంచి కార్యక్రమాలు చేసి చెప్పిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేసి వాళ్ళు ఏ విధంగా ఇది ఈ అప్పులన్నిటినీ నిజంగా ఏ విధంగా కరెక్ట్ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం యూజ్ చేశారా లేదా, ప్రాపర్గా అన్ని ఏమంటారు ప్రజలకు అందాల్సినవన్నీ అందుతున్నాయా లేదా అవన్నీ చెప్తా అన్నారు కదా. చెప్పాలి కదా మరి వచ్చి, మరి తప్పించుకోవడానికి అవసరం ఏముంది, రాకుండా ఉండాల్సిన అవసరం ఏముంది. అండ్ ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన అని చెప్పిన తర్వాత ప్రజలకు ఏదైతే తరఫు నుంచి వచ్చి ఒకవేళ లీడర్ మాట్లాడాలనుకుంటే వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకోవడంలో అసలు ఏంటి అంటే, వన్ ఆర్ ది అదర్ వే యు ఆర్ యూజింగ్ ఆల్ ద పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా, చట్టబద్ధమైన సంస్థలని ఏ విధంగా వాడుకుంటున్నారని తెలుస్తుంది కదా. అవసరం ఏముంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఓపెన్ ఛాలెంజ్, రండి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా, చర్చకు వస్తా అన్నారు కదా, చర్చకి రండి, తప్పేముంది. అరే చర్చకి రమ్మని చెప్పి పిలిచి ఎదురుపోతుంటే కూడా మళ్ళీ దాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతామంటే నిజంగా దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఈ విధానం కూడా బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ భవన్ దగ్గర జరిగిన ఏదైతే ఉద్రిక్త వాతావరణం కూడా బీఆర్ఎస్ నేతలు రౌడీల లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు అదంతా ఏదో ఇంటెన్షనల్గా ఏదో అలిగేషన్స్ పెట్టినంత మాత్రం నిజం అయిపోదు కదా. మొత్తం లైవే వచ్చింది కదా, చూస్తూనే ఉన్నాం కదా ఏ విధంగా. ఎక్కడికో పోయి లేదు కదా, మా తెలంగాణ భవన్ ముందు మా లీడర్స్ ఉన్నారు. సో చర్చకి రమ్మని చెప్పారు. సో ఆ విధంగా రమ్మని చెప్పిన తర్వాత రాకుండా దాన్ని ఏదో ఇష్యూని డైవర్ట్ చేయడానికి రౌడీలు అనడము, ఇంకో అనడం, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫమేటరీ అలిగేషన్ ఆన్ దేర్ పార్ట్. దే ఆర్ నాట్ సపోజ్. అసలు వాళ్ళు అలా అనాల్సిన అవసరం లేదు. చర్చకు వస్తామన్నారు, రండి అంతే, చర్చకు కూర్చోవాలి. నిజంగా వాళ్ళ మాటలలో ఏదైనా నిజం ఉంటే ఖచ్చితంగా చర్చకు రావాలి. ఇప్పుడు కేటీఆర్ అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళనియట్లేదు, ఇటు గన్ పార్క్ కూడా వెళ్ళనియట్లేదు. అదే ప్రజాపాలన నడుస్తుంది కదా, ప్రతి ఒక్కరితో అదే జరుగుతుంది కదా. ప్రజాపాలన అంటారు, ఎక్కడక్కడ రెస్ట్రిక్ట్ చేసేసి, ప్రొహిబిట్ చేసేసి, రెస్ట్రెయిన్ చేసి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది అంటే పోలీస్ యంత్రాంగాన్ని దీనికోసం యూజ్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు. మరి మొత్తం క్రైమ్ ఏ విధంగా స్టేట్లో ఎంత క్రైమ్ అసలు పెరిగిపోతుంది, ఏ విధంగా అసలు యాక్చువల్గా పోలీసులు ఏ ఇష్యూస్ని తీసుకోవాలి, ఏ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి, వాళ్ళ డ్యూటీలు ఏంటి, వాళ్ళ విధులను వాళ్ళని హాజరవ్వనీయకుండా ఇక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఏముంది. చాలా ఓపెన్గా ఆఫర్ ప్రపోజ్ చేశారు. లెట్ దెమ్ కమ్, చర్చకు వస్తానా రావాలి. రాకుండా ఇట్లా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కేటీఆర్ గారిని ఎక్కడక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఏముంది. ఇంకోటి ఏదైతే గురుకుల్ సంబంధించిన విద్యా వ్యవస్థలలో దాదాపు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ముందు నుండి కూడా బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తూ ఉంది. దానిపైన లీగల్ సెల్ ఏమన్నా పనిచేసే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే కోర్టుకి ఇట్లా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే స్కామ్ జరుగుతుందో అదంతా టైమ్ అండ్ అగైన్ మా లీడర్స్ ఎత్తి చూపుతూనే ఉన్నారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మరి సుమోటోగా మరి పోలీస్ వాళ్ళు కానీ చట్టం కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకోనప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలే మాకు ఇదవుతుంది. కాబట్టి అల్టిమేట్లీ న్యాయస్థానానికి మేము అప్రోచ్ అవుతాం. అంటే ఎటువంటి అంటే ఇంతవరకు పైనుండి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? ఈ గురుకుల్ సంబంధించిన విద్యా వ్యవస్థలో దాదాపుగా కోట్ల రూపాయలు, 2000 కోట్లు అని ఇట్లా చెప్తా ఉన్నారు కాబట్టి దానిపైన మీకు ఏమైనా హైకమాండ్ నుండి ఆదేశాలు వచ్చాయి? అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్కి ఈ విషయాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి అంటే అడ్వాన్స్ అయ్యి ఏ విధంగా కూడా వాళ్ళు చర్య తీసుకోలేదు. వాళ్ళ చర్యలు తీసుకుంటారేమో, అట్లీస్ట్ వాళ్ళకి ఒకవేళ యాక్షన్ ఇచ్చేస్తారేమో అనుకుంటే చేయలేదు. బికాస్ ఎందుకంటే కంప్లీట్లీ దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. హూ ఎవర్ ఇన్వాల్వ్, ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు అక్కడ నుంచి అవుట్కమ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా హైకమాండ్ ఏదైతే వర్కౌట్ చేస్తున్నారో మాకు కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. దాని ప్రకారం